నమస్తే వంద నగరాలు వంద వార్తలకు స్వాగతం. ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ లోకి వలసలు ఊపందుకున్నాయి. టీడీపీ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఆదిలాబాద్ డీసీపీ మాజీ అధ్యక్షుడు రవీందర్రావు టీఆర్ఎస్ లో చేరారు. ఆదిలాబాద్ నేతలకు గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు కేసీఆర్. టీఆర్ఎస్ సర్వేపై విపక్షాల ఆరోపణలకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. మా సర్వే అవాస్తవమైతే మీ సర్వేలు కూడా అవాస్తవమేనని విపక్షాలను ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ సర్వే బోగస్ కాదని విపక్షాల దిమాగ్లు బోగస్ అని అన్నారు. సర్వే ఫలితాలను జీర్ణించుకోలేకే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. కూకట్పల్లి అక్రమ భూదందాపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సమీక్ష నిర్వహించారు. 796 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని, అందులో 547 ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసిన భూములను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భూ కుంభకోణంలో ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదిలిపెట్టేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు. 2 రోజుల్లో సీఎంతో మాట్లాడి సబ్ రిజిస్ట్రార్ల బదిలీలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మియాపూర్ భూ కుంభకోణంపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. 3 ఏసీపీలు 3 సీఐలతో దర్యాప్తు చేస్తున్నట్లు సైబరాబాద్ సిపి తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావుతో పాటు మరో 2 అరెస్ట్ చేశామని చెప్పారు. అవసరమైతే కేసును సిఐడికి బదిలీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. హైదరాబాద్ లో వెలుగు చూసిన భారీ భూ కుంభకోణం కేసు నిందితులకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావుతో పాటు మరో 2 కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. న్యాయస్థానం వీరికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన పెద్దిరెడ్డి చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. చంద్రబాబుకు అనుకూలంగా 30 సెంట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రబాబుకు ఇరు రాష్ట్రాల టీడీపీ నేతలు అభినందనలు తెలియజేశారు. విశాఖను మరో సింగపూర్గా తీర్చిదిద్దానన్నారు సీఎం చంద్రబాబు. వస్తున్న మీకోసం పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా అగనంపూడి టోల్ గేట్ దగ్గర పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. మహానాడు వేదికగా ప్రతిపక్ష నేత జగన్ పై విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి లోకేష్. అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోందన్న ఆయన విశాఖను ఐటీ హబ్ గా మారుస్తామని చెప్పారు. జగన్ ఎన్ని కుట్రలు పనినా అభివృద్ధిని అడ్డుకోలేరని అన్నారు. అవినీతిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు ఏపీ మంత్రి లోకేష్. తనపై ఆరోపణలు చేస్తున్న వారు వాటిని నిరూపించుకోలేకపోయారని చెప్పారు. జగన్ కు దమ్ముంటే అవినీతిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం జూన్ 4న గుంటూరులో ప్రత్యేక హోదా భరోసా సభ నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఈ సభకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హాజరవుతారని రఘువీరారెడ్డి తెలిపారు. ఏపీలో అస్థిరతకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణమన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. అప్పుడే ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తూ కేంద్రం ఆమోదం తెలిపి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఏపీని అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రత్యేక హోదాకు మించి ప్యాకేజీలు అందిస్తున్నారని సోము వీర్రాజు చెప్పారు. ప్రత్యేక హోదా సాధనకు గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణపై మహానాడులో తీర్మానం చేసి చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ చేస్తానన్న బాబు ఇప్పుడు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు వెనక్కు తగ్గితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతవుతుందని మందకృష్ణ హెచ్చరించారు. దేశంలో రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు ఏఐసీసీ కార్యదర్శి కుంతియా. జూన్ 1న నిర్వహించే రాహుల్ గాంధీ ప్రజాగర్జన సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆయన తెలంగాణలో కేసీఆర్ మాటల గారడి చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు 2019లో టికెట్లు ఇస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయనన్నారు పొన్నం. బోగస్ సర్వేలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ సర్వేలన్నీ బూటకమన్నారు నిజామాబాద్ బీజేపీ లీడర్ ఎండల లక్ష్మీనారాయణ. 111 సీట్లు కాదు కదా, టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదన్నారు. మిషన్ భగీరథ అవినీతిపై దమ్ముంటే విచారణ జరిపించాలని ఎండల డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బూటకపు సర్వేలు మాని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మహేష్ గౌడ్ అన్నారు. టీఆర్ఎస్ పాలనను అంతమొందించడానికి అవసరమైతే విపక్షాలన్నీ ఏకమవ్వాలన్నారు.
తెలంగాణలో 8 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తుమ్ముకుంట నర్సారెడ్డి, ఉమెన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా గుండు సుధారాణి, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ముడుపు భూమిరెడ్డి, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా గాంధీనాయక్, రాష్ట్ర ఫిలిం, టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ చైర్మన్ గా పుష్కర్ మోహన్ రావును నియమించారు. అలాగే వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా కె వాసుదేవరెడ్డి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రేమ్ సింగ్ రాథోడ్, టెక్నికల్ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ గా చిరుమల్ల రాజేష్ కుమార్ నియమించారు. శాంతి భద్రతలను కాపాడడంలో తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి. తెలంగాణ పోలీసులను ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి సైతం మెచ్చుకున్నారని గుర్తు చేశారు. హన్మకొండలో 50 కోట్ల రూపాయలతో నిర్మించనున్న నూతన పోలీస్ కమిషనరేట్ కార్యాలయం, కమాండో కంట్రోల్ భవన నిర్మాణాలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి నాయని భూమి పూజ చేశారు. త్వరలోనే అన్ని పోలీస్ స్టేషన్లను కార్పొరేట్ ఆఫీసుల మాదిరిగా మారుస్తామని అన్నారు. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేయాలన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక 6వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. జూన్ 3, 4 తేదీల్లో వరంగల్, ఎన్ఐటీలో మహాసభలు జరగనున్నట్లు తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రకటించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబవుతోంది. అశ్విక దళం, పోలీస్ బ్యాండ్, పదాతి దళం, మహిళా పోలీసులు, తెలంగాణ స్పెషల్ పార్టీ పోలీసులు పరేడ్ గ్రౌండ్స్ లో రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కాన్పూర్లో బ్యానర్లు వెలిశాయి. మోడీని ఆధునిక ధృతరాష్ట్రుడిగా అభివర్ణిస్తూ స్థానిక కాంగ్రెస్ నేతలు బ్యానర్స్ కట్టారు. జనధన్ ఖాతాల్లో డబ్బులు జమ, స్మార్ట్ సిటీ లాంటి వాటితో పాటు మొత్తం 10 హామీలపై ప్రశ్నలు సంధించారు కాంగ్రెస్ నేతలు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మోడీకి భజన చేస్తున్నట్లు కూడా ఈ బ్యానర్లో ప్రింట్ చేశారు. పశువధపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేరళలో యువజన కాంగ్రెస్ నిర్వహించిన నిరసన కార్యక్రమం వివాదాస్పదమైంది. పశువధపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగంగా ఒక ఎద్దు తలను నరికిన వారిపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంది. ఈ దారుణానికి బాధ్యులైన 4గురిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కేరళ కాంగ్రెస్ ప్రకటించింది. ఒక వాహనంలో ఎద్దును ఉంచి బహిరంగంగా తల నరికినందుకు యువజన కాంగ్రెస్ నేతలపై కన్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కాంగ్రెస్ కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బహిరంగంగా పశువును వధించడం దారుణమన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. తనకు, తన పార్టీకి ఇటువంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్ కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో వీరభద్రసింగ్ తో పాటు ఆయన భార్యకు సీబీఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కొత్త పార్టీ ఏర్పాటుపై రజనీకాంత్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. పార్టీ నిర్మాణంపై బెంగళూరుకు చెందిన ఒక ఏజెన్సీ సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కాకినాడ సెజ్లో మరోమారు ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూసేకరణ చట్టం సవరణలను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షించడానికి రమణకపేటకు చేరుకున్న సిపిఎం జిల్లా కార్యదర్శి దివ్వా శేషుబాబ్జీ, పిఠాపురం ఏరియా కార్యదర్శి కురాకుల సింహాచలం తదితర నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిపిఎం నేతల అరెస్టులతో గ్రామంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. గ్రామస్తులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట్లు జరిగాయి. తమ నాయకులను క్షేమంగా వదిలేకనే గ్రామంలో నుంచి పోలీసులను వెల్లడిస్తామని గ్రామస్తులు పోలీసులను చుట్టుముట్టారు. ఖమ్మం కలెక్టరేట్ను ముట్టడించారు గ్రానైట్ వ్యాపారులు, కార్మికులు. గ్రానైట్ పరిశ్రమపై కేంద్రం విధించిన 28% జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు అధిరోహించిన రమేష్ రాథోడ్ పార్టీని విడిచి టీఆర్ఎస్లో చేరడంపై ఆదిలాబాద్ జిల్లా టీడీపీ నేతలు మండిపడ్డారు. తన ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఆయన టీఆర్ఎస్లో చేరుతున్నారని దుయ్యబట్టారు. అధిక దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధర లేకపోవడంతో కర్నూలు జిల్లా మామిడి రైతులు ఆవేదన చెందుతున్నారు. కాయలు అమ్ముకునేందుకు నానా తంటాలు పడుతుంటే అధికారులు అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
నిజామాబాద్ ఫ్రూట్ మార్కెట్లో మామిడి రైతులకు చేదు అనుభవం ఎదురవుతోంది. రైతుల వద్ద కిలో మామిడిని 12 రూపాయలకే కొనుగోలు చేస్తూ నిలువున ముంచుతున్నారు. మార్కెట్లో దళారులు, ఏజెంట్లు ఇష్టానుసారంగా వ్యవహరించి దోపిడీకి పాల్పడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కంటే ఈసారి ధరలు సగానికి సగం పడిపోయాయని ఆవేదన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వేతనాలు అందక ఉపాధి హామీ పథకం కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. మండుటెండల్లో పనులు చేస్తున్నా కనీసం మజ్జిగ, మంచినీళ్లు కూడా అందుబాటులో ఉంచడం లేదని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేసిన పనులకు డబ్బులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. అధికారులు స్పందించి కూలీ డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు. బాహుబలి చిత్రం కోసం కొందరు మందుబాబులు వీరంగం సృష్టించారు. తమ కోసం ప్రత్యేక షో వేయాలంటూ మద్యం మత్తులో గొడవకు దిగారు. అనంతపురం జిల్లా గుత్తిలో ఘాటుగా మద్యం తాగించి వచ్చిన కొందరు వ్యక్తులు అర్ధరాత్రి ప్రత్యేక షో కోసం పట్టుబట్టారు. థియేటర్ సిబ్బంది నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. సిబ్బందిని కొట్టడంతో పాటు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ విధ్వంసం దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డు కావడంతో థియేటర్ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను గుర్తించిన పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోయారు. వడ్డీ చెల్లించలేదని వినాయకపురం గ్రామానికి చెందిన జంగం శ్యాంప్రసాద్ ఇంట్లో సామాన్లు బయటపడేశారు. అక్కడితో ఆగని వడ్డీ వ్యాపారులు ఇంటికి తాళం వేసి బాధితులను రోడ్డుపైకి తోసేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెంకటపతి నగర్, మద్దెలగూడెం గ్రామాల్లో ఇంటింటికి తిరిగి సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలు, 2 ట్రాక్టర్స్ స్వాధీనం చేసుకున్నారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్ ప్రజలతో వినూత్నంగా ప్రమాణం చేయించారు. గుడుంబా తయారీని అరికట్టడంలో భాగంగా చిట్యాల మండలం పాసిగడ్డ తండా వాసులతో ప్రమాణం చేయించారు. బంగారు తెలంగాణ సాక్షిగా సీఎం కేసీఆర్ సాక్షిగా గుడుంబా తయారు చేయబోమని కలెక్టర్ ప్రమాణం చేయించడంతో అందరూ విస్తుపోయారు. హైదరాబాద్లో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు గోదాములు, సెల్ టవర్ల కోసం భవనాలు లీజ్కి ఇస్తామంటూ ఢిల్లీకు చెందిన ఈ ముఠా సభ్యులు ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఈ ముఠా దేశవ్యాప్తంగా 150 మంది నుంచి 20 కోట్లకు పైగా వసూలు చేసినట్లు వివరించారు. ముఠాలో 4 సభ్యులను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల నుంచి ఒక రివాల్వర్, 6 బుల్లెట్లు, 60,000 నగదు, సెల్ ఫోన్స్, రబ్బర్ స్టాంప్స్, 4 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని మిగతా వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు. మెడికల్ ఆన్లైన్ వ్యాపారాన్ని నిరసిస్తూ రేపు దేశవ్యాప్త సమ్మెకు మెడికల్ షాపుల యజమానులు పిలుపునిచ్చారు. అయితే తిరుమల భక్తుల కోసం తిరుపతిలో 3 దుకాణాలకు మినహాయించినట్లు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తెలిపింది. హైదరాబాద్ మూసాపేటలో కుక్కల బెడదపై స్థానికులు 3 నెలలుగా ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోని కార్పొరేషన్ సిబ్బంది ఒక బుడ్డోడి దెబ్బకు రంగంలోకి దిగారు. వీధుల్లో ఉన్న కుక్కలన్నింటినీ పట్టుకుపోయింది. 2 చిన్నారులపై కుక్కలు దాడి చేసేందుకు ప్రయత్నించడం, ఒక బుడ్డోడు వాటిని అడ్డుకున్న దృశ్యాలు స్థానికంగా సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారడంతో మున్సిపల్ మంత్రి కేటీఆర్ స్పందించారు. మంత్రి ఆదేశాలతో ఆ కుక్కలను పట్టేశారు. శ్రీకాకుళానికి చెందిన ఆ బుడతడు ఇప్పుడు ఆ వీధిలో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది కాలనీగా మారిపోవడంతో చందు తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్లోని సిర్పూర్ పేపర్ మిల్లులో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. పవర్ ప్లాంట్లో విద్యుత్ బ్రేకర్కు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జూపాడు బంగ్లా మండలం బన్నూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.
కొండారెడ్డి ట్రావెల్స్ కు చెందిన గరుడ బస్సు విజయవాడ నుంచి కర్నూలు వెళ్తుండగా అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను చిన్నమండెం వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లాలో ఒక ఆలయ కమిటీ మెంబర్ మందేసి చిందేశారు. భక్తుల ఎదుటే మద్యం మత్తులో మహిళలతో కలిసి డాన్స్ చేశారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాటల కచేరీ ఏర్పాటు చేశారు. ఇక్కడే తన ప్రతాపం చూపించారు ఆలయ కమిటీ మెంబర్ టీడీపీ నేత సింగారెడ్డి నర్సారెడ్డి. మద్యం మత్తులో ఉన్న నర్సారెడ్డి వేదికపై అమ్మాయిలతో కలిసి స్టెప్పులేశారు. దీనిపై భక్తులు మండిపడుతున్నారు. భక్తి కార్యక్రమాలు నిర్వహించాల్సిన చోట రక్తి కార్యక్రమాలేంటని ప్రశ్నిస్తున్నారు. కంచి జయేంద్ర సరస్వతి తిరుమల శ్రీవాణి దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు పొందిన కంచి జయేంద్ర సరస్వతి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కంచి పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్వేష్టి యాగంలో పాల్గొని పూజలు చేశారు. తిరుమల శ్రీవాణి టాలీవుడ్ యంగ్ హీరోలు దర్శించుకున్నారు. అల్లరి నరేష్ కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. మరో హీరో సుమంత్ అశ్విన్ కూడా వెంకన్నను దర్శించుకున్నారు. కర్నూలులో 100 ఏళ్ల బామ్మకు ఘనంగా సన్మానం చేశారు. 101వ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులంతా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. సిద్దిపేట అక్కన్నపేటలో సినీ నటులు సందడి చేశారు. గ్రామంలో నిర్మించిన మినీ వాటర్ ప్లాంట్ ను సంపూర్ణేష్ బాబు తదితరులు ప్రారంభించారు. పనిచేయని ప్రభుత్వ అధికారులపై యోగి ఆదిత్యనాథ్ సర్కార్ మరోసారి కొరడా ఝులిపించనుంది. అలాంటి అధికారుల విషయంలో ఇంతవరకు అవలంబిస్తున్న సస్పెన్షన్ విధానాన్ని రద్దు చేసి నేరుగా ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టేంత వరకు భారత్ పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగవని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే బీసీసీఐ ఏదైనా చేయాలని అన్నారు. క్రికెట్, కబడ్డీ, హాకీ లీగుల్లో పాల్గొనేందుకు పాక్ ఆటగాళ్లు భారత గడ్డపై అడుగు పెట్టేందుకు అనుమతించబోమని అన్నారు. కేంద్ర రక్షణ, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పాకిస్తాన్పై మండిపడ్డారు. 7 దశాబ్దాలుగా భారత్కు ముప్పుగా ఉందన్నారు. దేశ భద్రత కోసం రక్షణ రంగంలో మరిన్ని పరిశోధనలు, ప్రయోగాలు జరగాలని జైట్లీ ఆకాంక్షించారు. కశ్మీర్ సమస్యకు ప్రధాని నరేంద్ర మోదీ శాశ్వత పరిష్కారం చూపుతారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మావోయిస్టులపై ఒత్తిడి తీసుకురావడంలో మోదీ ప్రభుత్వం విజయవంతమైందని, గతంతో పోలిస్తే మావోయిస్టు లొంగుబాటు 400% అధికమైందని అన్నారు. పఠాన్కోట్ మమాన్ ఏరియాలో అనుమానాస్పద బ్యాగులు లభ్యమయ్యాయి. రాత్రి 3 సైనిక దుస్తుల బ్యాగ్ లభించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ బ్యాగ్ ఎవరిదన్న కోణంలో విచారణ చేపట్టారు. నియంత్రణ రేఖ వద్ద ఆదివారం పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు దిగింది. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో కెరాన్ సెక్టర్ వద్ద కూలీలపైకి కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయపడ్డారు. జార్ఖండ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ధన్బాద్ రైల్వే డివిజన్లో చిచకి, కామబంద్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలు పేల్చివేశారు. దాంతో ఈ మార్గంలో ప్రయాణించే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుక్మా దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు సెలబ్రిటీల ఆర్థిక సహాయాన్ని మావోయిస్టులు ఖండించారు. పేద, అమాయక ప్రజలను కొల్లగొట్టే జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయవద్దంటూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. సినీ నటులు, క్రీడాకారులు, ప్రముఖులు పేదల పక్షాన నిలబడాలని, మానవ హక్కుల ఉల్లంఘనలకు, పోలీసుల వేధింపులకు వ్యతిరేకంగా గళమెత్తాలని సూచించారు.
కేంద్ర మంత్రి మాండవీయకు గుజరాత్లో చేదు అనుభవం ఎదురైంది. పటీదార్ ఉద్యమ కార్యకర్త ఒకరు ఆయనపై షూ విసిరడంతో కలకలం రేగింది. అయితే అది మాండవీయకు తగలకుండా పక్కకు పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో దారుణం జరిగింది. నలుగురు తిరిగే చోట మూత్ర విసర్జన చేయొద్దని చెప్పిన పాపానికి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీలోని ఈ రిక్షా స్టాండ్ పార్కింగ్ లో అటెండెంట్ గా పనిచేస్తున్న రవీంద్ర కుమార్ అక్కడ ఇద్దరు వ్యక్తులు మూత్ర విసర్జన చేస్తుంటే వారించాడు. దీంతో ఆగ్రహంతో రవీంద్ర కుమార్ పై వారు దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఇంటికి వెళ్లిన బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించే లోపే మరణించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పుకొచ్చారు. యూపీ యూటీసీ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 14 మంది యువకులు ఒక అమ్మాయిపై లైంగిక దాడికి దిగారు. అడ్డుకోపోయిన తల్లిని కూడా వేధించారు. సమాజ్వాదీ నేత ఆజం ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరగకుండా ఉండాలంటే మహిళలు ఇళ్లలో ఉండడమే మేలంటూ షాకింగ్ సలహా ఇచ్చారు. స్వచ్ఛ నగరాల్లో దేశంలో 10వ స్థానం సంపాదించుకున్న వడోదర వరల్డ్ రికార్డు సృష్టించింది. ఒకే వేదికపై అత్యధిక మంది ప్రజలు చీపురు పట్టి ఊడ్చడం ద్వారా గిన్నెస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. దాదాపు 5,058 మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోగా దాదాపు 50,000 మందికి పైగా వీక్షించారు. ప్రధానమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ కు ఈ రికార్డును అంకితం చేస్తున్నట్లు వడోదర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినోద్ రావు ప్రకటించారు. బెంగళూరులోని బెల్లందూర చెరువులో విషపూరిత రసాయనాలు చేరడంతో భారీగా నురుగు చెరువు నుంచి రోడ్లపైకి వస్తోంది. చెరువు నుంచి నురుగు రోడ్లపైకి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నురుగ సమస్యలపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన హరిత ట్రిబ్యునల్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, నురుగకు కారణమవుతున్న పరిశ్రమలను తక్షణమే మూసివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బెంగళూరు నగరాన్ని ఆనుకొని ఉన్న బెల్లందూరు సరస్సులోకి పరిశ్రమలు, వాహనాల గ్యారేజీలు వ్యర్థాలను వదులుతున్న కారణంగానే ఇలాంటి పరిస్థితి తలెత్తుతోంది. పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుని నురగ సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంచీపురం జిల్లా మహాబలిపురం సముద్ర తీరం 2 రోజులుగా అల్లకల్లోలంగా ఉంది. సాధారణ స్థాయి కంటే 10 అడుగుల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి అలలు. వాతావరణ మార్పులతో 2 రోజులుగా సముద్రం అల్లకల్లోలంగా మారి రాక్షస అలలు ఎగిసిపడుతున్నాయి. దేశ రాజధాని హస్తనలోనూ తేలికపాటి జల్లులు కురిశాయి. ఎండలతో అల్లాడిపోతున్న ఢిల్లీ వాసులు రాత్రి కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లపడడంతో ఎంజాయ్ చేస్తున్నారు. బీహార్లో భారీ వర్షాలు, పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, ఈదురుగాలులకు వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. వర్షాలకు ఒకచోట గోడ కూలడంతో 5గురు మృత్యువాత పడ్డారు. మరోవైపు తూర్పు, పశ్చిమ చంపారణ్ జిల్లాలోని వేర్వేరు చోట్ల పడిన పిడుగులతో ఒక్కరోజే 23 మంది మృతి చెందారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. రాగల 12 గంటల్లో తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. జార్ఖండ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ధన్బాద్ రైల్వే డివిజన్లో పట్టాలను పేల్చివేశారు. ఒక వాహనాన్ని దగ్ధం చేశారు. పట్టాల పేల్చివేతతో చిచకి, కరంబద్ రూట్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృత్యువాత పడ్డారు.
పంజాబ్లోని లూధియానాలో దారుణం జరిగింది. ఒక మహిళను నడి రోడ్డుపై అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపాడో వ్యక్తి. అంతటితో ఆగకుండా రక్తపు మడుగులో ఉన్న మహిళ పక్కనే నుంచొని సెల్ఫీ వీడియో తీశాడు. ఆ తర్వాత అతనే స్వయంగా ఫోన్ చేసి హత్య గురించి పోలీసులకు చెప్పాడు. నిందితుడు మనీందర్ సింగ్ ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సరబ్జీత్ కౌర్ అతన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. దీంతో విసుగు చెంది ఆమెను హత్య చేసినట్లు మనీందర్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. సమ్మర్లో ఫ్యాషన్ షోల స్టైలే వేరు. లైట్ కలర్లు, పూల డిజైన్లతో సూరత్లో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆహుతులను ఆకట్టుకుంది. వస్త్ర పరిశ్రమకు పేరొందిన సూరత్లో ర్యాంపుపై డిజైనర్లు రూపొందించిన డ్రెస్సులతో మోడల్స్ అదరగొట్టారు. డైమండ్ జ్యువెలరీ అంటే తనకు చాలా ఇష్టమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ. జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ లో పాల్గొన్న డీకే అరుణ డైమండ్ జ్యువెలరీని ధరించి ఫోటోలకు పోజులు ఇచ్చారు. నేషనల్ ఛానల్లో పాపులర్ షో అయిన బిగ్ బాస్ తెలుగు వర్షన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. బిగ్ బాస్ తెలుగు వర్షన్ స్టార్ మా టీవీలో ప్రసారం కానుంది.